ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మంచిది. వాక్య ధ్యానంలో ఇవాళ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రపంచమంతా కూడా మరి ఆచరించే ఏకైక పండుగ అది క్రిస్మస్ పండుగ. పండుగలో మహా పండుగ అంటే భూ నివాసులందరూ కూడా పరలోకంలోని దూతలు మరి చేసే ఏకైక పండుగ అది క్రిస్మస్ పండుగ. మంచిది. క్రిస్మస్ ఒక వర్తమానం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాక్య ధ్యానంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేస్తే, రాజైన హేరోదు దినముల యందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పిరి. ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి, జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. శుభవేళ ప్రభా, ఈ క్రిస్మస్ వర్తమానం కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా ఈ వర్తమానాన్ని ప్రభా మీరు ముద్రించి పంచిపెట్టండి అని ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమానం ఎందరైతే ప్రభా వింటున్నారో ప్రభా, వర్తమానం ద్వారా నైనా నిజమైన క్రిస్మస్ను జరుపుకునే గొప్ప ధన్యత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నైనా ఈ సంవత్సరం నైనా క్రిస్మస్ వర్తమానం ద్వారా అనేకులు మీరు తాకి నైనా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇందులోని నైనా ఆధ్యాత్మికమైన ఒక సత్యాన్ని బిడ్డలు తెలుసుకుని గొప్ప ధన్యత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ క్రిస్మస్ ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 2 వచనంలో మనం చదువుతున్న లేఖనాల్లో, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ఆ నక్షత్రాన్ని చూచి, తూర్పు దిక్కున పుట్టిన ఆ నక్షత్రాన్ని చూచి వారు యెరూషలేముకు వచ్చి యేసుని ఆరాధించడానికి వచ్చామని ఈ జ్ఞానులు వారు చెప్తున్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈ భాగంలో జ్ఞానులు వచ్చి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచితిమి అని యేసుని ఆరాధించడానికి జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు యేసుని ఈ ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు యేసు ఎవరో అని అందులో మనం ధ్యానం చేస్తున్న ఈ భాగాన్ని మనం కాస్త జ్ఞానం లోతుగా ఆలోచన చేస్తే, లోకరక్షకుడు ఉదయిస్తాడు అని ఒక మత గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ తూర్పు దేశపు ఈ జ్ఞానులు ఏం చేశారంటే, యేసు ఒక నక్షత్రం కొరకు వాళ్ళు ఇంచుమించు 2 సంవత్సరాలు వారు రాత్రి అనక పగలను కష్టపడుతూ నిద్ర లేకుండా సర్వం త్యాగం చేసి ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రం కనుగొన్నప్పుడు అత్యధికమైన సంతోషం కలిగింది, అత్యానంద భరితులయ్యారు అనే విషయాన్ని కూడా మనం చదువుతున్నాం. గమనించాలి. ఈ భాగంలో ఈ జ్ఞానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక సంగతి ఏంటంటే, వారు యేసు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారు. యేసయ్య ఉదయించిన అరుణోదయపు నక్షత్రాన్ని వారు చూడగలిగారు. చూచిన వారు వెంటనే యేసుని ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చారు. ఈ భాగంలో మనం కాస్త లోతుగా ఆలోచన చేస్తే, ఈ జ్ఞానులు ఎలాగైతే ఆ నక్షత్రాన్ని చూచారో, ఆ వెలుగుని చూచారో, మనం కూడా అటు వెలుగుని అటు యేసయ్యను ఈ క్రిస్మస్ ఈ సందర్భాల్లో మనం చూడాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలోని ఇలా 50వ సంకీర్తన మొదటి 2 చరణాలు మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపు ఏంటంటే, సర్వ భూజనులను ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే కనుక అక్కడ ఆయన ఏం రాస్తాడంటే, పరిపూర్ణ సౌందర్యము గల ఆ సియోనులో ప్రభు ప్రకాశించుచున్నాడు. అంటే ప్రకాశించుచున్నాడు. ఆయన వెలుగు చూడడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ వెలుగు మనం చూడాలి, ఆయన తేజో మహిమ మనం చూడాలి, ఆయనలో ఉన్న గొప్ప ఆ కాంతిని మనం చూడాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ క్రిస్మస్ వేళ ప్రియ సంఘమా, జ్ఞానులు మీరు చూడండి, దేవుని యొక్క నక్షత్రాన్ని ఆయన చూచారు. ఆయన నక్షత్రాన్ని వారు కనుగొన్నారు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఆయన నక్షత్రాన్ని కనుగొన్నప్పుడు ఆయన ఒక నక్షత్రం చూచినప్పుడు అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. మనము దేవుని ఈ భూలోకంలో చూడగలగాలి, ఆయన మహిమను మనం చూడగలగాలి, ఆయన వెలుగుని మనం చూడగలగాలి. అదే నిజమైన క్రిస్మస్ పండుగ అవుతుంది. అయితే ఈ ధ్యానంలో
జ్ఞానులు యేసు ఒక నక్షత్రము చూచి వారు ఏమంటారంటే మేము ఆయన నక్షత్రము చూచి తిమి అని వారు చెప్తున్నారు. చాలా స్పష్టంగా ఆయన నక్షత్రాన్ని చూచి వారు యెరూషలేముకు వచ్చి ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. సంగమా, మనం కూడా ఆయన నక్షత్రాన్ని చూడాలి, ఆయన మహిమ చూడాలి, ఆయన వెలుగుని మనము చూడాలి. ఆ వెలుగు లోకానికి వచ్చినప్పుడు ఆ వెలుగు మనుషులకి జీవమై ఉన్నదని అనే విషయాన్ని యోహాను సువార్తలో రాస్తున్నాడు. అయితే 50వ సంకీర్తనలో ఒక పిలుపు ప్రభు ఇస్తున్నాడు. ఆ పిలుపు ఏంటంటే ఈ క్రిస్మస్ వేళలో, ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఆయన వెలుగు చూడాలి. అందుకే 50వ సంకీర్తన దాదాపు 2 సంవత్సరాలు ఆకాశంలో వారు తల పైకెత్తి ఆ నక్షత్రాల్ని వారు పరిశీలన చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు వారు నిద్ర త్యాగం చేశారు. 2 సంవత్సరాలు సర్వం త్యాగం చేసి ప్రభు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారు. అంటే ప్రభు ఉదయించిన ఆ నక్షత్రం అరుణోదయం నక్షత్రాన్ని కనుగొన్నారు. అది నిజమైన సంతోషం, అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. సంగమా, ప్రభుని మనం కనుగొనాలి, ప్రభుని మనం తెలుసుకోవాలి, ప్రభుని మనం చూడగలగాలి. అది నిజమైన క్రిస్మస్. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు వారు యేసుక్రీస్తు వారు ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు 19వ అధ్యాయంలో ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం గుండా ఆయన సంచరించుచుండగా ఇగో చూడండి, బైబిల్లో మనం చదువుతాం. అక్కడ సుంకపు గుత్తాదారుడైన జక్కయ్యనక ఎడి ఒక వ్యక్తి యేసు ఎవరో చూడగోరారు. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ జ్ఞానులు కూడా 2 సంవత్సరాలు పరిశోధన చేశారు, పరిశీలించారు. యేసు ఎవరో అని చూడాలని ఆశతో ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని ప్రభు వారికి తృప్తిపరిచారు. యేసుని వాళ్ళు చూడగలిగారు, ఆ నక్షత్రాన్ని చూడగలిగారు. వారు ప్రభుని ఆరాధించి మరల తిరిగి వారు క్షేమంగా రాగలిగారు. అయితే ఈ భాగంలో మనము కూడా యేసు ఎవరో ఆయనను మనం చూడాలి. అది నిజమైన క్రిస్మస్. ఆయన వెలుగుని మనం చూడాలి, అది నిజమైన క్రిస్మస్. ఆయన తేజో మహిమ మనం చూడాలి, అది నిజమైన క్రిస్మస్. అయితే చీకట్లో ఉన్న మనము ఆయన వెలుగులోనికి రావాలి. ఆ వెలుగు మనము చూచినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధన మనం చేయగలుగుతున్నాం. అయితే ఈ భాగంలో ఆయన ఎవరో మనము చూడాలి. ఈ భాగాన్ని గమనించండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎరికో పట్టణంలో సంచారం చేస్తూ ఆయన ఉన్నప్పుడు అక్కడ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరో చూడగోరారు. అంటే యేసు ఎవరో తెలుసుకోవడానికి ఆశతో ఆసక్తితో వచ్చాడు. ఇప్పుడు యేసు ఎవరు అనేది ఒక ప్రపంచ ప్రశ్న. మనం బైబిల్లో చదువుతాం. కీర్తనలు 14వ కీర్తన 2వ చరణంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. అంటే దేవుని వెతికేవారు జ్ఞానులై ఉండాలి. దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు, దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. ఈ జ్ఞానులు మీరు చూడండి, దేవుని వారు ఆకాశంలో చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కనబడిన ప్రతి నక్షత్రాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రం వాళ్ళు కనబడినప్పుడు అత్యానంద భరితులయ్యారు. నీవు కూడా ప్రభుని వెతుకుతూ నువ్వు ప్రభుని అన్వేషిస్తూ ఉంటే ప్రభు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. అది నిజమైన క్రిస్మస్. బైబిల్లోని మనం చదువుతాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక నడుము వంగిన స్త్రీ ఉంటుంది. నడుము వంగిన స్త్రీ, ఆమెలోని బలహీనత అపవాది అంటే అపవిత్రాత్మ ఆమె నడుమును వంచాడు. కాబట్టి ఆమె కిందున్నది భూమినే చూడగలుగుతుంది, కానీ పైన వాటిని ఆమె చూడదు. మనము వాక్య ధ్యానంలో జ్ఞానులు పైన చూశారు, జ్ఞానులు ఆకాశంలో నక్షత్రములు చూశారు. అపోస్తలుడైన పౌలు మనకు ఏం చెప్తున్నాడంటే క్రొత్త నిబంధన సంఘమునకు మనం పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ లోకంలో మనం దృష్టి పెట్టొద్దు. ఈ లోకము చీకటి అంధకారం. కాబట్టి పైనున్న వాటి మీద దృష్టి పెడితే, పైనున్న వాటి మనం వెతుకుతే ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రభు ఒక అరుణోదయపు నక్షత్రం మనకు ప్రత్యక్షమవుతుంది. అది నిజమైన క్రిస్మస్. మనం ప్రభు ఒక వెలుగు చూచినప్పుడు అది నిజమైన క్రిస్మస్ గా ఉంటుంది. అయితే ఇవాళ వాక్య ధ్యానంలో పైనున్న వాటిని మనము చూడాలి. అప్పుడే అరుణోదయపు నక్షత్రం మనకు ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే అరుణోదయపు నక్షత్రం మనకు ప్రత్యక్షం అవుతుందో అది నిజమైన క్రిస్మస్ ఆరాధనని నీకు నేను తెలియజేస్తున్నాను. ఈ జ్ఞానులు కూడా యేసు ఎవరో అని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు వారు సర్వం త్యాగం చేశారు. ఆ త్యాగము ప్రతిఫలం మీరు చూడండి, ప్రభుని కనుగొన్నారు. ఆయన చూచి, ఆయన నక్షత్రమును చూచి, ఆ వెలుగును చూచి అత్యానంద భరితులై ప్రభుని ఆరాధించి క్షేమంగా తిరిగి వెళ్ళిపారు. ఈ శుభవేళ యేసు ఎవరు అనేది ఒక ప్రశ్న. యేసు ఎవరు? ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నావు, ఎన్నో క్రిస్మస్లో నువ్వు పాలిబొమ్మలు పొందావు. అయితే నిజమైన
ఆరాధన. నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసు ఎవరో నీకు తెలియాలి. యేసు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు అది నిజమైన సంబరం, అది నిజమైన ఆరాధన, నిజమైన పండుగ. అది యేసు ఎవరో నీకు తెలవాలంటే ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆ దేశం ఏంటంటే గెరాసుల దేశం. ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం సముద్ర తీరమున దిగినప్పుడు అక్కడికి వెళ్ళి అపవిత్ర ఆత్మ వచ్చింది. అపవిత్ర ఆత్మ, సేన అనే దెయ్యం పట్టిన వారు వచ్చారు. అపవిత్ర ఆత్మ వచ్చి బంధించబడిన వారు వచ్చారు. ఆయన దిగ్గానే వారు ఆ యేసుని చూచి ఏమంటారంటే, వారు మాతో నీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తున్నారు. వాళ్ళ గురించి బైబిల్లో మనం చదివితే కనుక యేసు ఎవరో వారికి తెలుస్తుంది. వారు ఏమంటారంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనము, యేసు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అపవాది చెప్పగలుగుతున్నారు. ఈ అపవాది ఎక్కడ ఉంటున్నాడు? ఈ అధ్యాయం మనం చదివితే ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిలో ఈ అపవాది ఈ వ్యక్తి ఎక్కడ అంటే సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉండేవారికి యేసు ఎవరో తెలుస్తుంది, కానీ సమాజంలో ఉండే నీకు తెలవట్లేదు యేసు ఎవరో అనేది. యేసు ఎవరంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని సమాధిలో ఉండేవాళ్ళు చెప్తున్నారు. సమాధిలో ఉండేవాళ్ళు చెప్తున్నారు. సమాజంలో ఉండే నీవు చెప్పగలగాలి యేసు ఎవరు అనేది. యేసు ఎవరో అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఆయన మీరు చూడాలి, ఆయన మహిమను మీరు చూడాలి, ఆయన మహిమ మీరు చూడాలి, ఆయన యొక్క తేజస్సు మీరు చూడాలి, ఆయన వెలుగుని మీరు చూడాలి. ఆ చూచినప్పుడు యేసు ఎవరో మీరు చెప్పగలుగుతారు. చూడండి, బైబిల్లోని తోమ ఉన్నాడండి. తోమ యేసుని తాకినప్పుడు తెలిసింది. యేసుని తాకినప్పుడు, ఆయన గాయములు తాకినప్పుడు తెలిసింది ఆయన ప్రభు అని, ఆయన దేవుడని. అప్పుడు తోమ తెలుసుకున్నాడు, తాకినప్పుడు తెలుసుకున్నాడు. మనమైతే చూస్తే తెలుసుకోవాలి, ఆయన నక్షత్రాన్ని చూస్తే తెలుసుకోవాలి, ఆయన వెలుగు చూచినప్పుడు మనం తెలుసుకోవాలి, ఆయన మహిమ చూచినప్పుడు మనం తెలుసుకోవాలి. యేసు ఎవరో అనేది మనం తెలుసుకోకుండా మన జీవితం మనం ముగించకూడదు. కాబట్టి ఆయన ఎవరో అని తెలుసుకొని మన జీవితానికి మనం ముగిస్తే ఖచ్చితంగా అది ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూచారు. ఈ జ్ఞానుల్ని ఏం చేసిందంటే ఆ నక్షత్రం 2వ పాయింట్ నడిపించింది, యేసు వరకు నడిపించింది. యేసు క్రీస్తు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతం వరకు నడిపించి, నేను నడిపించేది ఆ క్రీస్తు వెలిగే, నేను నడిపించేది ఆ తేజో మహిమ, ఆ సన్నిధి నువ్వు నడిపిస్తుంది. కాబట్టి జ్ఞానులని యేసు వరకు ఆ నక్షత్రం నడిపించింది. మనల్ని కూడా నడిపిస్తుంది ఆ నక్షత్రం. కాబట్టి ఆ వెలుగు మనము చూచే వారిగా మనం ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ జ్ఞానులు ఎవరు నడిపించారంటే ఆ నక్షత్రం నడిపించారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ఆ నక్షత్రం ఎవరంటే వాక్యమైన దేవుడే ఆ నక్షత్రం. ఈ వాక్యం నేను నడిపిస్తుంది. అందుకే 119 సంగీతాలు చదువుతాం. నీ వాక్యమైన పాదములకు దీపం, అది నీ త్రోవకు వెలుగై నేను నడిపిస్తుంది. అంటే నక్షత్రమైన వాక్యం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు సర్వసత్యంలోనికి నడవగలవు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. సంగమ, ఆయన నక్షత్రం చూచిన తర్వాత నువ్వు ఎలా మారాలంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనము చదువుతాం. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నువ్వు దేవుని యొక్క ఆ నక్షత్రాన్ని చూస్తే ఖచ్చితంగా భూలోకంలో నీవు ప్రకాశిస్తూ ఉంటావు, నీవు కూడా వెలుగుకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. సంగమ, ఆయన నక్షత్రం ఎప్పుడైతే మీరు చూస్తారో అది నిజంగా క్రిస్మస్ ఒక ఆనందాన్ని మీకు కలగజేస్తుంది. క్రిస్మస్ అంటే ప్రభు ఒక నక్షత్రం చూడమే, ప్రభుని చూడమే, ప్రభు ఒక మహిమ చూడమే, ప్రభు ఒక తేజో మహిమ చూడమే. ఆయన ప్రకాశిస్తున్న ఆ సియోన్లో ప్రభుని నువ్వు చూడాలంటే నీవు కూడా జ్ఞానుల వలె నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభు కొరకు త్యాగం చేయాలి. ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే, ఆశతో ఆసక్తితో ఉంటే ఖచ్చితంగా ప్రభువు నువ్వు చూడగలుగుతున్నావు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్న, బుద్ధిమంతులు అంటే జ్ఞానులన్న ఒకటే, బుద్ధివంతులన్న ఒకటే. బుద్ధివంతులు అంటే మనం ఏం చేయాలంటే మనము కూడా ప్రభుని చూచిన తర్వాత వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకాశిస్తూ ఉంటాం అంటే ప్రత్యేకంగా ఉంటామో అప్పుడు దేవునికి అది మహిమ కలుగుతుంది. ఈ క్రిస్మస్ శుభవేళ సంగమ, నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఆయన నక్షత్రాన్ని చూడాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ శుభవేళ ప్రభువా, క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ సంబరాలు బిడ్డలు ఉంటుండగా వారి సంతోషాన్ని పరిపూర్ణంగా
వర్ధిల్లింపగా చేయమని ప్రార్థిస్తున్నాం. నిజమైన క్రిస్మస్ను ఆరాధించే ధన్యత దయచే ప్రభా, నిజమైన క్రిస్మస్ ప్రభా ఆరాధించే కృప దయచే. క్రిస్మస్లో మీరు ఉండండి నాయన. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.